కఠిన సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించకపోవడం, వంకర వ్యక్తిత్వాన్ని వంతపాడడం రెండూ ఒక్కటే. బంధాలు వాటి అంతట అవే దూరం కావు. ఒకరి ప్రవర్తన, నిర్లక్ష్యం, వ్యక్తిత్వం వలన, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన బంధాలు దూరమవుతాయి. పక్కవాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి బాధపడకు. ఫ్యూచర్లో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించు. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. ప్రేమ లేని మనిషి ఉండడు. గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బతకలేము. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. అలలకు అలసట ఉండదు. ఆశలకు హద్దు ఉండదు. ఇదే జీవిత పరమార్థం. స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. జీవితం విరక్తి పుట్టడానికి 1000 కారణాలు ఉన్నాయి. కానీ చిన్న ఆశ రేపటి రోజు ఇలా ఉండదేమో అని. అందుకే నవ్వుతూ నటించాలి జీవితాన్ని. ఎవరైతే మరొకరి క్షేమం కోరుకుంటారో వారి క్షేమం భగవంతుడే కోరుకుంటాడు. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, కానీ వాదించడంలో కాదు. బంధం కూడా పక్షి లాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. ఎదుట వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో. నిన్ను మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. కన్న తండ్రి లేని పుట్టినిల్లు ప్రతి ఆడపిల్లకు ఒక నరకమే. అమ్మ అర్థం చేసుకోకపోయినా నాన్న ఖచ్చితంగా ఆదరణ పంచుతారు. కానీ నాన్న లేని లోటు ఆ కుటుంబంలో ఆ ఒక్క కూతురికి మాత్రమే తెలుస్తుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు. అతను తన అంతట తాను మారాలి అనుకునే అంతవరకు. కొన్నిసార్లు మన పరిస్థితి పుస్తకంలో పేజీ తిప్పినంత సులువుగా గడిచిపోదు. సమయం పడుతుంది. జీవితం కదా, అనుభవం నేర్పుతుంది. తడబడినా త్వరపడినా ఆస్వాదించాలి, ఆశించాలి, తద్వారా కుదుటపడాలి. కఠిన సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించకపోవడం, వంకర వ్యక్తిత్వాన్ని వంతపాడడం రెండూ ఒక్కటే. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. గమ్యం చేరేందుకు 1000 మార్గాలున్నా వాటిని ఉపయోగించుకోవడం చేతకాకపోతే అవన్నీ వ్యర్థమే. నేర్చుకున్నాము అనే అహం కన్నా తెలుసుకోవాలి అనే ఆసక్తి చాలా గొప్పది. చుట్టూ ఉన్న నీరు ఓడను ఏమీ చేయదు. ఆ నీరు ఓడలోకి చేరితేనే ప్రమాదం. అలాగే మనిషికి సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనిషిని కృంగతీయవు. ఆ సమస్యలను మనసులో పెట్టుకుంటేనే అసలు ప్రమాదం. ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నంత వరకు మనిషిని ఏ సమస్య కృంగదీయదు.
బదులు తెలియని ప్రశ్నలకి సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏ మేధావి చెప్పలేడు. మొండితనం సాధించడంలో ఉండాలి, వాదించడంలో కాదు. తప్పు భయాన్ని కలిగిస్తుంది, భయం అబద్ధాన్ని పలికిస్తుంది. ఇలా మొదటిసారి మాత్రమే అనిపిస్తుంది. చివరకు తప్పు చేయడం, అబద్ధం చెప్పడం అలవాటైపోతుంది భయం లేకుండా. ఇంకొకటి ధైర్యాన్ని నమ్మి నడవడం నడిరాత్రి నడకలాంటిది. బాగా తెలిసిన దారిలో కూడా తడబడుతూ అడుగేయాల్సి వస్తుంది. అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని రోజులు అయినా గడపాలి, లేకపోతే ఎంత సంపాదించినా వృధానే. మనసు మేఘం రెండూ ఒక్కటే. మేఘం తనలోని బరువుని మొయ్యలేక వర్షం రూపంలో బయటకు వదిలేస్తుంది. మనసు తనలోని బరువును మొయ్యలేక కన్నీటి రూపంలో బయటకు వదిలేస్తుంది. ఆరోగ్యం అంటే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోండి. మానసిక ఆరోగ్యం కోసం మంచి బంధాలను ఏర్పరచుకోండి. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు. పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. నేటికంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలి అనుకుంటే మనిషిలో మార్పు అవసరం. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి. విజయం మనల్ని వరించాలంటే ఉండాల్సింది అదృష్టం కాదు, విజయం సాధించాలన్న తపన. దేశం సరిహద్దుల్లో ఉండి కాపాడేవాడు సైనికుడు అయితే అందరి ఆకలి తీర్చే రైతు కూడా ఒక సైనికుడే. నీలోని బలహీనతలను నీచులకు తెలివి చేయకూడదు. సమయం చూసి హేళన చేస్తారు. నోరు జారి మాట, చేయి జారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లాభం. నీకు అనుకూలంగా కాలం ఎప్పుడూ మారదు. కాలానికి అనుకూలంగా నీవు ఎప్పుడూ మారుతూ ఉండాలి. గుర్తుపెట్టుకో. అన్నీ తెలిసినట్టు మాటకు మాట మాట్లాడేవాడు మేధావి కాదు. ఏమీ తెలియనట్టు మౌనంగా నిలబడి వినేవాడు మూర్ఖుడు కాదు. అదృష్టానికి నీ అడ్రస్ తెలియకపోవచ్చు, కానీ దరిద్రం దాన్ని దారి మర్చిపోదు. నిన్ను అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా అసలు వదిలిపెట్టకు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching the video.